హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ వీడియోలో నేను డిఏఓ గురించి అండ్ అలాగే హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని రెగ్యులర్గా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. అయితే మనకి యాక్చువల్గా డిఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడో వస్తుంది, సెప్టెంబర్ 5 వరకు రిజల్ట్స్ అయిపోతాయి అనేసి అనుకున్నారు. కానీ ఇది ఇంకా రాలేదన్నమాట. ఇక నిన్న డిఏఓకి సంబంధించిన ఫైనల్ అయితే రిలీజ్ చేసిండ్రు. ఇందులో చూస్తే చాలా మందికి 429 అవుట్ ఆఫ్ 450కి 429, 428, 417 ఇట్లా మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా మందికి మంచి మంచి స్కోర్ అయితే రావడం జరిగింది. కాబట్టి డిఏఓ ఎబో జోన్ వైజ్గా చూసుకున్నా కూడా ఏ జోన్ అయినా, ఎందుకంటే ఇక్కడ అన్ని మల్టీ జోన్లు అట్లా జోన్ వైజ్గానే ఇచ్చిండ్రు కాబట్టి ఉన్నాయి 51 వేకెన్సీస్. ఈ 51 వేకెన్సీస్లలో బిలో 300 ఉన్న వాళ్ళకి, బిలో 300 కదా అసలు 450లో ఒక 420 వరకే కట్ ఆఫ్ అయితే తెగిపోతుంది కావచ్చు. ఇంకా అంతకంటే బిలో వస్తేనైతే వరకు రాకపోవచ్చు. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ది చూద్దాము. హాస్టల్ వెల్ఫేర్ది చూసినప్పుడు ఇందులో 2 లిస్టులు ఉన్నాయన్నమాట. 2 లిస్టులు రిలీజ్ చేశారు. ఒకటి జనరల్ ర్యాంకింగ్ వచ్చేసరికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫర్ గ్రేడ్ 1 and 2 అండ్ లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే వార్డెన్ అండ్ మ్యాట్రన్కి సంబంధించింది. ఇందులో ఈ వార్డెన్ అండ్ మ్యాట్రన్లను అయితే చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంది. జస్ట్ 12 పేజెస్ పీడిఎఫ్లో నేను చూసినంత వరకు అయితే 70 వరకు లాస్ట్ కట్ ఆఫ్. ఇక అది కూడా ఇక్కడ మనం జోన్ వైజ్గా దీన్ని ఈజీగా షార్ట్ లిస్ట్ చేసినాం అనుకోండి, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇందులో జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే దీనికి స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మన నార్మల్ బిఎడ్ చేసిన వాళ్ళు కాకుండా స్పెషల్ బిఎడ్ వాళ్ళు, కాబట్టి అది కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళు ఉండరు ఎక్కువ. ఇక వాళ్ళు కాంపిటీషన్లో ఎవరిది వాళ్ళకే ఉంటుంది కాంపిటీషన్, బట్ ఇది కొంచెం ఈజీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హాస్టల్ వెల్ఫేర్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేసరికి ఏదైతే ఈ 23/12/2022 అని ఇక్కడ డేటెడ్ నోటిఫికేషన్ పెట్టినారు కదా, దీంట్లో అయితే చాలా మందికి మంచి మార్క్స్ వచ్చినాయి. జోన్ వైజ్గా ఆల్రెడీ ఇగురం ఛానల్లో పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి, అది అక్కడ చెక్ చేసుకోండి. జస్ట్ నార్మల్గా ఈ పీడిఎఫ్లో మీ నెంబర్ రావట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు. ల్యాప్టాప్లో చెక్ చేసుకోండి, మొబైల్లో చెక్ చేస్తే రావట్లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ హాస్టల్ వెల్ఫేర్లో కూడా ఉమెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో అట్లా మీ జోన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, దాంట్లో ఇప్పుడు మీ కేటగిరీ ఫర్ సపోజ్ బీసీ అనుకోండి, మీ కేటగిరీని ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని సెర్చ్ బార్ యూజ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఈ ఫైల్లో ఓకే, దాంట్లో ఏ కేటగిరీ అయితే ఉంటుందో ఆ కేటగిరీ ఎంటర్ చేసేసి వాటిని మాత్రమే ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, మన కేటగిరీలో ఎంత ఉంది ఏంటి, ఓసీ అయితే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, అట్లా ఎవరి కేటగిరీకి వాళ్ళు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అది కూడా అక్యురేట్గా రావట్లేదు. నేను ట్రై చేశాను యాక్చువల్లీ, ఒక 16-17 పీడిఎఫ్స్ వరకు అట్లా ట్రై చేశాను, కానీ మిగిలిన అయితే రావట్లేదు అన్నమాట. అది కూడా కష్టమే, కానీ మనకు తెలుస్తుంది. అంటే మనం ఒక ఉమెన్స్ లిస్ట్ సపరేట్గా చెక్ చేసుకుంటే ఉంటామా లేదా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక ఇది హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి. ఇక డిఎస్సి రిజల్ట్స్ గురించి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. డిఎస్సి ఇస్తాం అంటున్నారు, కానీ డిఎస్సి అయితే ఇవ్వట్లేదు. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన నోటిఫికేషన్ కావాలని అడుగుతున్నారు చాలామంది. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టినా, కానీ ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కావాలి కదా. ఇప్పుడు మనకి ఉమెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో ఏంటివి అనేది మనం చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు ఇదే టీజీపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్లో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, హాస్టల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే ఉంది. ఇది వెబ్ నోట్. నేను నోటిఫికేషన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నోటిఫికేషన్స్ అని క్లిక్ చేస్తే ఇప్పటివరకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన అన్ని నోటిఫికేషన్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్. మనకు వచ్చేసరికి 12th రోజు జరిగిన నోటిఫికేషన్ కదా. ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో పెట్టినరు నోటిఫికేషన్ 25/2022 అని ఉంది కదా. సో 25/2022 నోటిఫికేషన్ చూడాలి మనం.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంతకుముందుకు ఓపెన్ చేసిన అన్ని కూడా ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడే ఓపెన్ చేస్తున్నాను, నేను ముందే ఓపెన్ చేసి పెట్టుకోలేదు. సో లైవ్ రికార్డ్ చేసేటప్పుడు ఎప్పుడైతే పెట్టాలి అనేసి ఇప్పుడు చూస్తున్నాను. సో లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ ఉంది నాకు అక్కడ వెళ్ళిన తర్వాత. అదేంటంటే మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంది, కానీ ఇది జనరల్ రిక్రూట్మెంట్. మనకి ఇక్కడ పీడిఎఫ్లో 25/20/22 అని మెన్షన్ చేసిండ్రు కదా, ఆ 25/22 పీడిఎఫ్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. అది గోండి ఇక్కడ ఉంది. ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అంటే నేను తన్యటుగా టెలిగ్రామ్లో కానివ్వండి, ఒక డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను డ్రైవ్ది, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్లో 5 వేకెన్సీసే ఉన్నాయి. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ట్రైబల్ వెల్ఫేర్లోనే 106 వేకెన్సీస్ ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2 ఫీమేల్ ఇన్ స్కెడ్యూల్డ్ కాస్ట్ డిపార్ట్మెంట్లో 70 వేకెన్సీస్ ఉన్నాయి. కాకపోతే ఈ 70 వేకెన్సీస్ ఉన్నా కూడా ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి, ఎందుకంటే ఈ పోస్టులు అన్నీ కూడా జోన్ల వారీగానే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది, మేల్ వాటికి జనరల్ వాటికి అయితేనే మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా కాంపిటీషను, కానీ అట్లా కాకుండా మేల్ వాళ్ళ పోస్టులకి ఓన్లీ మేల్ వాళ్ళు, అండ్ ఉమెన్ పోస్టులకి ఎవరిది వాళ్ళకి ఉంటుంది అనమాట. ఒక జనరల్ వాళ్ళకి మాత్రమే ఓపెన్, అంటే నార్మల్గా మెరిట్ వచ్చింది అనుకోండి అట్లా కొట్టుకోవచ్చు జాబ్. ఇక్కడ నెక్స్ట్ వార్డెన్ గ్రేడ్ 1 డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అని ఉంది కదా, ఇవన్నీ కూడా మ్యాట్రన్కి సంబంధించిన అనమాట. నెక్స్ట్ లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అని ఉంది కదా, అదొకటి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూద్దాము. చూడండి, ఇది సెంటర్స్కి సంబంధించి కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ జోన్ అంటే ఏది అనేది ఇక్కడ జోన్ల వైజ్గా చూడండి. మీది ఒకవేళ జోన్ 1 అనుకోండి, మీకు కాంపిటీషన్ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్టిక్స్ల మధ్యలో కాంపిటీషన్. బాసరా అయితే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్టిక్. రాజన్న సిరిసిల్ల జోన్ 3 వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి డిస్టిక్స్ మధ్యలో కాంపిటీషన్. జోన్ 4 ఇట్లా మీ జోన్స్ వైజ్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడెక్కడ బ్రేకప్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ ఉన్నాయి. సో భద్రాద్రి అంటే జోన్ 4 జోన్ల వైజ్గానే ఉంది కదా, భద్రాద్రిలోనైతే ఒకటే వేకెన్సీ ఉంది, అది ఏంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 అండ్ ట్రైబల్ వెల్ఫేర్లోనైతే ఒక్క వేకెన్సీ ఉంది. యాదాద్రిలో కూడా అంతే, జోగులాంబలోనే ఉంది. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2లో కాళేశ్వరంలో, రాజన్న సిరిసిల్లలో ఉమెన్ కేటగిరీలో ఒకటే ఉంది అంతే. ఇంకా ఆ తర్వాత పిహెచ్ కేటగిరీలో ఉంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 అయితే. నెక్స్ట్ వచ్చేసరికి నేను కరీంనగర్ వాళ్ళది కొంచెం స్ట్రెస్ చేసి చెప్తున్నాను. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఫీమేల్ ఇన్ స్కెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో జస్ట్ 12 వేకెన్సీస్ టోటల్. అందులో ఓసీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీఏ వాళ్ళకి 1, బీసీబీ వాళ్ళకి 1. ఆ తర్వాత ఎస్సీ ఉమెన్ కేటగిరీలో 2, ఒకటి చైల్డ్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 మేల్, ఇందులో కూడా నెక్స్ట్ 30 వేకెన్సీస్ ఉన్నాయి రాజన్న సిరిసిల్లలో. ఓసీ 8, ఈడబ్ల్యూఎస్ 3 అట్లా అయితే ఉన్నాయి. సో ఎవరి కేటగిరీకి వాళ్ళు చెక్ చేసుకుంటే మనకి కేటగిరీ వైజ్గా ఉన్న పోస్టుల గురించి నేను చెప్తున్నాను. గ్రేడ్ 2 ఇన్ బీసీ వెల్ఫేర్ ప్రీ మెట్రిక్ బాయ్స్ అన్నమాట. ఇందులో ఉమెన్ కేటగిరీలో లేవు, ఒక 2 వేకెన్సీసే ఉన్నాయి. ఆ తర్వాత బీసీసీలో లేదు, బీసీడీలో లేదు. ఆ తర్వాత ఎస్సీ ఉమెన్లో ఒక వేకెన్సీ ఉంది, ఎస్టీలో ఒక వేకెన్సీ ఉంది. ఈ పీడిఎఫ్లో అంతే, మనం చూసుకుంటే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా కనిపిస్తున్నాయి, కానీ మనం ఇండివిజువల్గా డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఇది చాలా తక్కువ అన్నమాట. సో ఈ విధంగా చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని మనం ఉంటామా లేదా అనేది తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.